ప్రతి ఛాయ 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్ తో మార్చి 26న థియేటర్లో రిలీజ్ అయిందండి. ఈ సినిమా వర్త్ మూవీనా కాదా అనేది ఇప్పుడు 5 నిమిషాల్లో మీకు క్లారిటీగా చెప్తా. ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు కాబట్టి నిజంగా ఎంగేజింగ్ గా ఉందో లేదో రివ్యూలో చూద్దాం. బేసిక్ ఇన్ఫో ఏంటంటే ప్రతి ఛాయ ఒక పొలిటికల్ థ్రిల్లర్. హీరోగా నివిన్ పౌలి, డైరెక్టర్ బి ఉన్నికృష్ణన్. పాలిటిక్స్, కార్పొరేట్ వరల్డ్ మిక్స్ అయిన స్టోరీ ఇది. స్టోరీ సింపుల్ గా చెప్తే ఒక చీఫ్ మినిస్టర్ లైఫ్ సడన్లీ కాంట్రవర్సీలో పడుతుంది. ఆ తర్వాత అతను సన్ సిచ్యువేషన్ లోకి వచ్చి పాలిటిక్స్, మీడియా, కార్పొరేట్ పవర్ మధ్య జరిగే గేమ్లు ఎలా సర్వే అవుతాడు అనేది మెయిన్ పాయింట్. స్టోరీ సింపుల్ గా ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాజిటివ్ పాయింట్స్ హీరో నివిన్ పౌలి యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్, కాన్సెప్ట్ స్ట్రాంగ్, పాలిటిక్స్, మీడియా మ్యానిపులేషన్, ఏంజల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతాయి. నెగిటివ్ ఎగ్జిక్యూషన్ కొంచెం అవుట్డేటెడ్ ఫీల్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఫీల్ అవుతుంది. చాలా పార్ట్స్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. బీజిఎం యావరేజ్, సీన్స్ ని ఎలివేట్ చేయలేకపోయింది. ఇక క్లైమాక్స్ డీసెంట్ గా ఉంటుందండి. మెసేజ్ స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ ట్విస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక యావరేజ్ పొలిటికల్ థ్రిల్లర్. పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాళ్ళు వాచ్ చేయొచ్చు. నార్మల్ ఆడియన్స్ కి అయితే వన్ టైం వాచ్. థియేటర్ లో చూడాల్సిన మూవీ అయితే కాదండి. రిలాక్స్డ్ గా ఓటీటీలో చూసేవచ్చు. నా రేటింగ్ 2.5. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.